రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గద్వాల ఎమ్మెల్యే మళ్లీ సొంత గూటికి చేరారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లోకి చేరారు. అసెంబ్లీలో కేటీఆర్తో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ నెల 6న ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంతలోనే యూటర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ను కలిసిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇక నుంచి బీఆర్ఎస్లోనే కొనసాగుతారని చెప్పారు. అయితే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా రెండవ విడత రుణమాఫీ కార్యక్రమానికి హాజరు కాగా, అదే సమయంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి తిరిగి తన సొంత గూటి బీఆర్ఎస్లోకి వెళ్లడం ఇప్పుడు గమనార్హం. గద్వాల ఎమ్మెల్యే మళ్లీ సొంత గూటికి చేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. అసెంబ్లీలో కేటీఆర్తో గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ నెల 6వ తేదీన ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంతలోనే యూటర్న్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేటీఆర్ను కలిసిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇక నుంచి బీఆర్ఎస్లోనే కొనసాగుతారని చెప్పారు. అయితే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా రెండవ విడత రుణమాఫీ కార్యక్రమానికి హాజరు కాగా, అదే సమయంలో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి తన సొంత గూటి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం గమనార్హం.